వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో రామాయణం మీద రావడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం. అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యాన్ని గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ఇక్కడ అయోధ్య అనగా యోధులకు జయింప శక్యం కానిది. రెండో ఆప్షన్ ఏంటిది మనకు సుమిత్ర కుమారులు లక్ష్మణుడు భరతుడు. మూడోది ఏముంది, ఇక్కడ కౌసల్య కుమారుడు శ్రీరాముడు జాంబవంతుడు బ్రహ్మ ఆవలింత నుంచి పుట్టాడు. ఈ నాలుగిటల్లో మనకేంటిది అయోధ్య అనగా ఏంటిది మనకు ఏదులకు జయింప శక్యం కానిది. ఎస్, కరెక్టే. రెండోది సరిగ్గా చూడండి, సుమిత్ర కుమారులట లక్ష్మణుడు భరతుడు అంట. కాదండి, సుమిత్ర కుమారులు ఎవరు మనకు లక్ష్మణుడు, అదేవిధంగా శత్రుఘ్నుడుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు కౌశల్య కుమారుడు ఎవరు శ్రీరాముడు, ఇది కరెక్టే. నెక్స్ట్ వచ్చి జాంబవంతుడు బ్రహ్మ ఆవలింత నుంచి పుట్టాడు. ఎస్, కరెక్ట్. అంటే మనకి ఇక్కడ సరికాని అంశం ఏంటి మనకు ఇక్కడ వచ్చేసరికి మనకు సుమిత్ర కుమారులు వచ్చేసరికి మనకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అండి, భరతుడు కాదుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే రెండో క్వశ్చన్ చూద్దాం చూడండి. రామాయణంలో ఇంద్రుడి నుండి హేమమాలను పొంది బలవంతుడిగా మారింది ఎవరు? మనకి ఇక్కడ రామాయణంలో ఇంద్రుడి నుండి హేమమాలను పొంది బలవంతుడిగా మారింది ఎవరు మనకు వాలి అండి. మనకు తెలుసు. అంటే మనకి ఇక్కడ వాలి వచ్చేసరికి ఎవరి అంశ అంటే మనకు ఇంద్రుడు అంశగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంద్రుడి నుంచి హేమమాలను పొంది బలవంతుడిగా మారాడని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనించినట్లయితే ఏ నామాన్ని 3 సార్లు స్మరించిన శ్రీ విష్ణు సహస్రనామాన్ని స్తోత్రం చేసినటువంటి ఫలితం దక్కుతుందంటే ఎవరి నామం అంటే మనకు శ్రీరామనామాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనించినట్లే ఈ క్రింది వాక్యములలో సరైన వాటిని గుర్తించండి అంటుండు. ఈ క్రింది వాక్యములలో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. మొదటిది ఏం చూడం, హనుమంతుడు మరణిస్తే సైన్యం బ్రతికి ఉన్న మరణించినట్లే అని పలికినది జాంబవంతుడు. చూడండి ఇక్కడ మొదటి ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. మొదటి స్టేట్మెంట్ ఏంటంటే మనకు హనుమంతుడు మరణిస్తే సైన్యం బ్రతికి ఉన్న మరణించినట్లే అని పలికినది ఎవరంట మనకు జాంబవంతుడు అంటే. కరెక్టేనండి. నెక్స్ట్ ఏంటి బి చూడండి, విభూషణుడు లంకరాజు కావడానికి శ్రీరాముడితో స్నేహం చేశాడు. ఇది రాంగ్ అండి. విభూషణుడు సరికి ధర్మం వైపు నడవడానికి రాముడితో స్నేహం చేశాడే కానీ లంకకు రాజు కావడానికి కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఇచ్చిన 2 స్టేట్మెంట్లో కేవలం ఏది ఏ మాత్రమే సరైనదిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఈ క్రింది భార్య భర్తలను జతపరచండి అంటుండు. చూడండి ఇక్కడ 5వ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇక్కడ ఈ క్రింది భార్య భర్తలను జతపరచండి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఒకవైపు ఎవరు ఇచ్చారు, కైకసి ఊర్మిళ తార రూమ. నెక్స్ట్ ఒకవైపు వచ్చారు వాలి సుగ్రీవుడు లక్ష్మణుడు. అదేవిధంగా మనకు లక్ష్మణుడు అదేవిధంగా మనకి ఎవరు విశ్రవసుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే కైకసి ఎవరి యొక్క భార్య, విశ్రవసు యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు 1కి ఏం రావాలి, డి రావాలి. నెక్స్ట్ వచ్చరికి ఊర్మిళ వచ్చరికి ఎవరి భార్య, లక్ష్మణుడు భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 2కి ఏం రావాలి, సి రావాలి, డిసి. నెక్స్ట్ వచ్చరికి తార ఎవరి భార్య అంటే మనకు తార వచ్చేసరికి ఎవరి భార్య అండి, వాలి భార్య. అంటే మనకి ఏ రావాలి, అంటే మనకి ఏం రావాలి, డిసిఏ. నెక్స్ట్ వచ్చి రుమా రుమా వచ్చేసరికి ఎవరి భార్య అంటే సుగ్రీవుని భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఆప్షన్ ఏమిటి, డిసిఏబిగా మనం గుర్తుపెట్టుకోవాలి, డిసిఏబి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే తాటాకి నుండి రావణాసురుడి సంహారం వరకు ప్రతి యుద్ధంలో సహాయం చేస్తూ రాముడితో పాటు పాలు పంచుకున్నది ఎవరు? ఈ క్రింది వారిని అడుగుతున్నాడు. ఎవరు మనకు హనుమంతుడా, సుగ్రీవుడా, లక్ష్మణుడా, భరతుడా? ఎవరండి మనకు మనకు తాటాకు నుంచి అంటే మనకు బాలకాండ దగ్గర నుంచి మనకు ఉత్తరాఖండ వరకు రాముడికి తోడిన ఏకైక వ్యక్తి ఎవరండి మనకు లక్ష్మణుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనించినట్లయితే రావణాసురుడు రాజుగా పాలించిన లంక నగరం ఎక్కడ కలదు? ఇక్కడ చూడండి, ఇక్కడ రావణాసురుడు రాజుగా పాలించినటువంటి లంక నగరం ఎక్కడ కలదు అంటే ఎక్కడ కలదు మనకు ఋష్యముఖ పర్వతం పైన, సువేల పర్వతం పైన, త్రికూట పర్వతం పైన, లేదా క్రౌంచమ పర్వతం పైన. అంటే మనకు ఏ పర్వతం అంటే మనకు ఇక్కడ మనకు త్రికూట పర్వతం పైన మనం గుర్తుపెట్టుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనకి ఇక్కడ గమనించినట్లయితే రామాయణంలో యక్ష కిన్నెర గంధర్వ రాక్షస దేవతలలో ఎవరి వల్ల కూడా తనకు మరణం లేకుండా
బ్రహ్మచేత వరం పొందినది ఎవరు? ఎవరు మనకు? సో మనకు ఎవరంటే మనకు రావణుడని మనం గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ గమనించినట్లయితే రావణ సభలో విభూషణుడు సీతాదేవిని రామునికి అప్పగించి శరణు వేడవలసిందిగా సూచించడంతో విభూషణుడు పిరికి పందవాడని విమర్శించింది ఎవరు? సో మనకు అక్షయ్ కుమారుడా, సో మేఘనాథుడా, రావణుడా, అదేవిధంగా సో వృతాసురుడు అంటే ఎవరండి మనకు చెప్పండి? సో ఎవరేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకు మేఘనాథుడిని గుర్తుపెట్టుకోవాలి. ఈ మేఘనాథుడికి మరొక పేరు ఉందండి. సో గతంలో బిట్టడం జరిగింది. సో మేఘనాథుడికి సో ఎవరి యొక్క బిరుదు అంటే ఎవరి యొక్క పేరు అంటే మనకు ఇంద్రజిత్తు పేరుని గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రజిత్తుడు ఎవరు? మనకు రావణుడి యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు రావణ సభలో విభూషణుడు సీతాదేవిని రాముడికి అప్పగించమంటే సో మేఘనాథుడు లేదా సో ఇంద్రజిత్తు వచ్చేసరికి విభూషణి పిరికి పందగా చూసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో వానర రూపాలలో ఉన్న రావణుడు గూఢాచార్యులైనటువంటి సుఖ సారణలను రాముడికి పట్టించింది ఎవరు? అంటే మనం చూసాం, అంటే మనకు యుద్ధకాండ చదివేటప్పుడు సో వానర రూపంలో ఉన్నటువంటి రావణి యొక్క గూఢాచార్యులు ఇద్దరు చేరారండి. ఎవరు? మనకు సుఖ మరియు సారణలను. సో వీళ్ళని గుర్తించి రాముడికి పట్టించిన వ్యక్తి ఎవరంటే మనకు రావణాసుడు సోదరైనటువంటి విభూషణుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే మనకు సో విభూషణుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనము టెస్టులను మనం డిజైన్ చేయడం జరిగింది టెలిగ్రామ్ యాప్లో. ఇవి కానీ మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి సో ఈ టెస్ట్లను తీసుకున్నట్లయితే మీకు మిగతా వారితో కంపేర్ చేస్తే మీకు ఎక్కువ స్కోర్ అవడానికి అవకాశం ఉంటున్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.